ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న అమరావతి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమం ఆహ్వాన పత్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ముద్రించకపోవడం వివాదాస్పదంగా మారింది. దీనిపై జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో విరుచుకుపడడంతో మళ్లీ పవన్ కళ్యాణ్ పేరును చేర్చి ఆహ్వాన పత్రాలు ముద్రించారు. అయితే ఇప్పటికే 90% ఆహ్వాన పత్రాల పంపిణీ జరిగిపోయింది. ఈ నెల 2న వెలగపూడిలో అమరావతి పునర్నిర్మాణం పేరుతో భారీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించి సిఆర్డీఏ 4 పేజీల ఆహ్వాన పత్రాన్ని ముద్రించి అందరికీ పంపిణీ చేసింది. మొదటి పేజీ చివరి పేజీలో అమరావతి డిజైన్లు, ప్రభుత్వ రాజముద్ర, 2వ పేజీలో ఇంగ్లీష్, 3వ పేజీలో తెలుగులో ఆహ్వాన పత్రాన్ని ముద్రించారు. అందులో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు పేర్లు మాత్రమే ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు లేదు. ఈ ఆహ్వాన పత్రికలను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీఐపీలు, వీవీఐపీలు ముఖ్యులకు పంపించారు. ఆహ్వాన పత్రికలో పవన్ పేరు లేదని ఆలస్యంగా గుర్తించిన జనసేన పార్టీ మిన్నకుండిపోయింది. పవన్ కళ్యాణ్ కూడా సర్దుకుపోయారు. అయితే జనసేన శ్రేణులు మాత్రం తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. తమ నేతను కరివేపాకులా తీసి పారేశారంటూ ఆవేదన వెళ్లగక్కారు. తమ పార్టీ లేకపోతే చంద్రబాబు సీఎం అయ్యేవారు కాదని, తమ నేతకే పంగనామాలు పెడతారా అంటూ పోస్టులు పెడుతున్నారు. దీనికి టీడీపీ శ్రేణులు కౌంటర్ ఇచ్చాయి. రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది. ఇది చిలికి గాలివాడలా మారుతోందని గుర్తించిన టీడీపీ పెద్దలు పేరు మర్చిపోయినట్టు నటించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దీంతో సిఆర్డీఏ అధికారులు ఆహ్వాన పత్రంలో మొక్కుబడిగా పవన్ పేరు చేర్చి మళ్లీ ముద్రించి విడుదల చేశారు. అయితే ఇప్పటికే 90% పత్రికల పంపిణీ పూర్తయినట్లు అధికారులే చెబుతున్నారు. ఈ ఘటనతో కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యంపై సర్వత్రా చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు తలొగ్గి అన్ని విషయాల్లో బేషరతుగా మద్దతు ఇస్తున్నా ప్రభుత్వంలో ఆయనకు ఏమాత్రం విలువ లేదని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.